నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, జూలై మాసం 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ఫలితాలు వినే ముందు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ఎంచేతనంటే అది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీకు నవగ్రహాలు అంటే బాగా తెలిసిపోయింది. కాబట్టి ఆ యొక్క గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వాళ్ళు ట్రాన్సిట్ అంటే ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని బట్టే మాస ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే మేషరాశిలో కుజుడు అనేటువంటి గ్రహం ఉంది. గురువు మాత్రం వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. ఇది 1వ తేదీ జూలై నాటికి గమనం. అయితే రవి శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం, ఆ తర్వాత శనైశ్చరుడు మాత్రం వక్రస్థితిలో కుంభరాశిలోనే ఉండడం అనేది జరుగుతుంది. అదే 31వ తేదీ జూలై నాటికి మారిపోతుంది. అది ఎలా మారుతుందని అంటే, వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి గురువు కానీ తర్వాత కుజుడు కానీ ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అదే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి రవి ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సింహరాశిలో బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా ఉన్నారు. కన్యా రాశిలో కేతు అలాగే ఉన్నాడు. వక్రస్థితిన శనైశ్వరుడు కుంభరాశిలోనే ఉన్నాడు. ఆ తర్వాత రాహు మాత్రం మీనరాశిలోనే ఉన్నాడు. మరి ఇలా ఉన్నటువంటి పక్షంలో ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక్కటి అర్థం చేసుకోవాలి. మీ యొక్క రాశిలో ఎవరున్నారు? ఈ యొక్క శనైశ్వరుడు బలంగా కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి మూల త్రికోణ స్థానం కాబట్టి కుంభరాశి, ఆయన స్వక్షేత్రం కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రం చాలా గర్వంగానే ఉంటారు. కానీ ఎంత కష్టపడితే మీకు అంత లాభము, ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. సోదరీమణులతో సఖ్యతగా మెదలాలి. అనవసరమైనటువంటి గొడవలకి మాత్రం దయచేసి దిగవద్దు. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే మీకు అంత ధనం అనేటువంటిది చేకూరుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క జాతకాన్ని కూడా సమన్వయపరచుకుంటేనే మీకు ఈ మాస ఫలితం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ తర్వాత అడుగులు పడతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. మీ జాతకంలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటే ఈ యొక్క మాసం మీకు ఫలిస్తుంది. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు వెంటనే పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి విధానం నాకు కనపడుతుంది. వినోదాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అనవసరమైనటువంటి వాద వివాదాలకి మాత్రం దయచేసి దిగవద్దు. కోపము, ఉద్రేకము ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరావనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మాత్రం ఖచ్చితంగా చదివి తీరండి లేదా వినాలి. అప్పుడే మీకు ప్రశాంతంగా ఈ మాసం అంతా గడుస్తుంది. అప్పులు రాబట్టుకునేటువంటి పరిస్థితుల్లో రాబట్టుకోలేనటువంటి స్థితిగతులు ఏర్పడితే మీరు నరసింహస్వామి అష్టోత్తరం ప్రతిరోజు కూడా చదవండి, మీకు ఖచ్చితంగా రికవరీ అవుతుంది. ఇక పెళ్లి కాలన్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో వివాహాలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరి అయినటువంటి విధానంలో మీరు ప్రయత్నించినట్టయితే వధువు కానీ వరుడు కానీ తప్పకుండా మీకు లభిస్తారు. మీకు వివాహం కూడా జరిగిపోతుంది. అయితే మీ జాతకం కూడా మీరు పరిశీలించుకోవాల్సి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మీ ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయండి, తప్పకుండా వెళ్తారు కూడా. అది ఉద్యోగం కోసం అయితేనేమి విద్య కోసం అయితే ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మరో చలనచిత్ర రంగం మాత్రం బాగానే ఉంటుంది. అది మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది. ఎందుకంటే ఇంతకాలం బాగా లేదు కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా పుంజుకుంటుంది. కాబట్టి ఈ మాసం అంతా బాగానే ఉంటుంది. అది టెక్నీషియన్స్ అయితేనేమి లేకపోతే నటులైతేనేమి ఎవరైనప్పటికీ కూడా నిర్మాతలైన బాగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. అప్పులు కూడా దొరుకుతాయి. మీ యొక్క చిత్రాలను పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు ఏర్పడతాయి. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచేతనండి అపనిందల పాలు కాకుండా చూసుకోవాలి. మీ క్లయింట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా డాక్టర్స్కి చెప్తున్నాను. లేకపోతే మాత్రం డబ్బు వస్తుందేమో కానీ అపనిందల పాలయ్యేటువంటి అగౌరవపడేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా
ఏదో రకంగా ఎవరినో నమ్మి మాత్రం దయచేసి మోసపోవద్దు. మిమ్మల్ని దెబ్బతీసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు స్త్రీలే శత్రువులు కాబట్టి ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. మీకు ఎవరైనా కొత్తగా స్నేహితులు అవుతే మాత్రం వాళ్ళ విషయంలో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు. జాగ్రత్త. ఇక ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బాగా ఉంటుంది, షేర్ మార్కెట్ బాగానే ఉంటుంది, గోల్డ్ మాత్రం పెరిగినట్టుగానే ఉంటుంది, ఆ తర్వాత వెండి కూడా పెరిగినట్టుగానే ఉంటుంది. మీరు అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. విలాస వస్తువుల జోలికి మాత్రం ఇప్పుడప్పుడే పోవద్దండి. అవసరమైనటువంటి వస్తువులు కొనుక్కోండి. పొదుపుగా ఉంటేనే మీరు మాత్రం ఈ మాసం అంతా బాగా గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితులను దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోండి. ప్రేమ, అభిమానం అనేటువంటి చాలా ముఖ్యం. మనస్సు బాగుండడం ముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే గృహం అంతా కూడా అశాంతిమయమైపోయి పెద్దలు కూడా డిస్టర్బ్ అవుతారు, పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు. చూసేవాళ్ళు పక్క వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు. అలాంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మబుద్ధిని ప్రవర్తించడానికి ప్రయత్నించండి. అధర్మబుద్ధిని ప్రవర్తిస్తే మాత్రం నీలాపనిందలు తప్పవు, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు, జైలుకు పోయే పరిస్థితి తప్పదు. మీ జాతకంలో జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటే ఈ మాసంలో వెళ్ళేటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఇక మరో విషయం ఏమిటంటే, ఈ దైవ కార్యక్రమాల విషయంలో కనుక మీరు ఏదైనా దాన ధర్మాలు ఇలాంటివి కనుక చేస్తుంటే, చిన్న చిన్న పూజలు, చిన్న హోమాలు ఇలాంటివి కనుక చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో మీకు పుణ్యం, పురుషార్థం చాలా బాగుండేటువంటి అవకాశాలు మీకు ఏర్పడతాయి. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ అవమానపడకుండా ముందుకు పోయినట్టయితే వ్యాపారులకు కూడా బాగుంటుంది, అందరికి కూడా బాగుంటుంది. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.